ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగబోయే మేడారం మహా జాతరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. అయితే జాతరకు ముందస్తుగానే వేలాది మంది భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసేందుకు బ్యాటాప్ టాప్స్, డ్రెస్సింగ్ రూమ్లు, తాత్కాలిక చెక్ డ్యాంలు పనులకు ప్రభుత్వం 6 కోట్లు కేటాయించిందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సదయ్య తెలిపారు. ఆ పనులన్నీ దగ్గర పడుతున్నాయని, ఈ నెల 12 వరకు పూర్తి చేస్తామని వెల్లడించారు. మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ పనులు ఇప్పటి వరకు 80% వరకు పూర్తయ్యాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాణిక్యాలరావు అన్నారు. 2026 సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా ఇరిగేషన్ శాఖకు 6 కోట్ల రూపాయలు నిధులు అందజేయడం జరిగింది. వాటిలో జరుగుతున్న పనుల్లో ఈ బాతింగ్ ట్యాప్స్ అని షవర్స్ 100% ఈ రోజు వరకు పూర్తయినాయి. బావులో గల శాండ్ను 100% పూర్తి చేయడం జరిగింది. డ్రెస్సింగ్ రూమ్కి వచ్చేసరికి 50% కంప్లీట్ అయినాయి. ఈ నెల 11 పూర్తి చేసి ఇస్తాం. మహాభక్తులు మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 517 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ అంటే 5170 ట్యాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన టాయిలెట్ బ్లాక్స్ కూడా 5170 టాయిలెట్ బ్లాక్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున ఒక 21 మంది ఏఈలను నియమించాము మా ఏఎన్సీ గారి ఆదేశాల మేరకు. అలాగే 2 డీఈలు పనిచేస్తున్నారు. నేను ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా అన్ని వర్కులు కూడా ఈ నెల 12వ తారీఖు వరకు కంప్లీట్ చేస్తామని టార్గెట్ పెట్టుకున్నాం.